తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఉన్న ఆత్మవిశ్వాసం. అంటే ఆయన కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం ముందు బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఎందుకు పనికి రాకుండా పోతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 10.5 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని ఆయన ప్రకటించారు. 10.5 ఏళ్ల పాటు. అంటే 2028 చివర్లో జరగవలసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జమిలీ ఎన్నికలుగా రాబోతున్నందున అంటే 2029 ఏప్రిల్, మే ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, ఆ ఎన్నికల్లో కూడా అంటే రెండో టర్మ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కనుక తాను 10.5 ఏళ్ల పాటు అంటే ఈ మ 2028 చివర్లో కాకుండా అరౌండ్ ఏప్రిల్, మే 2029లో జరిగే ఎన్నికలు కనుక 5, 6 నెలల పాటు తనకు ఇంకా ఎక్కువగా అదనపు బోనస్‌గా పదవి లభించే అవకాశం ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నేనే రాజు, నేనే మంత్రి అని కూడా చెప్పారు. తనకెవరు పోటీ కాదని కూడా చెప్పారు. అట్లాగే తాను ఎవరితోనూ పోల్చుకోదలుచుకోలేదని కూడా చెప్పాడు. అంటే తనకు ఎవరితో పోలిక లేదని చెప్పాడు. రేవంత్ రెడ్డి ఒక లీడర్‌గా ఎట్లా ఎమర్జ్ అయ్యారో, ఎట్లా కాంగ్రెస్‌లోకి చేరి ముఖ్యమంత్రి అయ్యాడో మనం ఒకసారి చూస్తే, దివంగత ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన పట్టుదల కావచ్చు, సంకల్ప బలం కావచ్చు, అండ్ ఎత్తుగడలు కావచ్చు, అండ్ పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసే పద్ధతులు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చెందిన వ్యూహరచన, పర్టిక్యులర్‌గా ఎలక్షనీరింగ్‌కు సంబంధించిన వ్యూహరచన. ఈ ఇద్దరికి సంబంధించిన లక్షణాలను బాగా అవపోసన పట్టినట్టుగా కనబడుతోంది రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరి లక్షణాలను ఆయన పుణికి పుచ్చుకున్న కారణంగానే ఆయన ఇటువంటి ప్రకటనలు చేస్తున్నట్టు, స్టేట్మెంట్స్ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇది ఓ రకంగా ఇటువంటి ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో నేనే రాజు, నేనే మంత్రి అని మాట్లాడడం సామాన్య విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. ఐ థింక్ రాజశేఖర రెడ్డి కూడా ఇదివరకెన్నడూ అంటే ఆయన బతికుండగా కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ ఇటువంటి ప్రకటన చేయలేదని అనుకుంటున్నాను నేను. కానీ రేవంత్ రెడ్డికి ఆ సంకల్ప బలం ఎందుకొచ్చిందంటే, ఆ రకమైన ధైర్యం ఎందుకుందంటే, ఆ రకమైన ఆత్మవిశ్వాసం ఆయనలో ఎందుకు పెరుగుతున్నదంటే, ఒకటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పెద్ద పర్వతమైన కేసీఆర్‌ను పడగొట్టడం. కేసీఆర్ లాంటి మహాపర్వతాన్ని పడగొట్టడం అనేది ఒక బెంచ్ మార్క్. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన బలానికి సంబంధించిననండి, అండ్ విజయాలకు సంబంధించిన వ్యూహరచననండి, మనం ఏదైనా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కేసీఆర్‌ను పడగొట్టారో, ఆ తర్వాత కేసీఆర్ కంటే కూడా స్ట్రాటజీలో రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా చేసిన ఈ కామెంట్స్ వెనక నేపథ్యం ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఇదివరకు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో కావచ్చు, లేకపోతే మీడియా సమావేశాల్లో కావచ్చు, ఎన్నికల ప్రచార సభల్లో కావచ్చు, ఆయన మాట్లాడుతూ వచ్చిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక 10 ఏళ్ల పాటు మన తెలుగు ప్రజలు అంటే తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిన సందర్భాలను ఆయన గుర్తు చేస్తున్నారు. 1995-2004 వరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. అండ్ దెన్ 2004 నుంచి 2014 వరకు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పనిచేశారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. సో, ముఖ్యమంత్రిగా ఉండగానే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు, ఆ సమయంలో కొంతకాలం రోషయ్య కావచ్చు, కొంతకాలం కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇంకొక 10 ఏళ్ల పాటు పరిపాలించారు. 2023 చివరి వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. దెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతొచ్చింది. రేవంత్ రెడ్డి కూడా ఆ కాన్ఫిడెన్స్‌తోనే చెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు, అట్లాగే రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు 10 ఏళ్ళు, అండ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే కేసీఆర్ రిజ్యూమ్ తర్వాత, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన తర్వాత కాంగ్రెస్ కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. దీనికి సంబంధించిన వ్యూహాలను ఆయన ఆల్మోస్ట్ ముందే చెబుతుండడం అనేది బీఆర్ఎస్ పార్టీకి, అట్లాగే సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు ఒక రకంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా తోక జాడిస్తే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మంత్రులు కానీ మరెవరు సరే తోక జాడిస్తే దాన్ని ఏం చేయాలో చేస్తాననే ఒక మెసేజ్‌ను ఆయన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. నంబర్ 1. నంబర్ 2, బీఆర్ఎస్ పార్టీ ఇక అది మళ్ళీ మొలకెత్తే అవకాశం లేదని కూడా ఆయన పదే పదే చెబుతుండడాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డిలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంతగా పెరిగిపోతున్నాయంటే దీనికి నేపథ్యం ఉంది. 2023 ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత మనం ఒకసారి గమనిస్తే కంటోన్మెంట్ అండ్ జూబ్లీహిల్స్ ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అండ్ ఆ గెలుపు కిక్కు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనిపించింది. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తే నెక్స్ట్ వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని సాధించే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే ఆయనకు బహుశా ఈ రకమైన కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా అందులో పొలిటికల్ లాజిక్ ఉంటుంది. 100% పొలిటికల్ లాజిక్ ఉంటుంది. అంత ఈజీగా ఆయన అలవోకగా మాట్లాడే రకం కాదు. గతంలో కేసీఆర్ ఎప్పుడు ఏది మాట్లాడినా అదొక వార్త అయ్యేది, అదొక సంచలనం అయ్యేది. ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా రేవంత్ రెడ్డి ట్రెండ్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ట్రెండ్ 2023 డిసెంబర్ నుంచి కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు తెలంగాణ పాలిటిక్స్‌లో. అందువలనే ఆయన 10 ఏళ్ల పాటు తన అధికారంలో ఉంటానని పదే పదే చెప్పడానికి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమందికి ఈ రకమైన స్టేట్మెంట్ అంటే నేనే రాజు నేనే మంత్రి అని కామెంట్ చేయడం కొంతమందికి ఆహ్, ఆహ్, న అదే నచ్చకపోవచ్చు. లేకపోతే కొంతమందికి ఇబ్బంది కూడా కలిగి ఉండొచ్చు. అట్టెట్లా అవుతుంది? ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది అందరి పార్టీ. మేము సీఎం కావడానికి అర్హత లేదా? మేము ముఖ్యమంత్రి కాలేమా? అని అనుకునే వాళ్ళు చాలామంది కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ మీరెవరు నాతో పోటీ కాదు అని అటు బీఆర్ఎస్‌కు, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలకు కూడా ఆయన మెసేజ్ ఇస్తున్నాడు. నాకెవరూ పోటీ కాదు అని చెప్పడం వెనుక కూడా ఉద్దేశ్యం అదే. అటు బీఆర్ఎస్‌లో కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని మరెవరు తనకు పోటీ కాదు అని చెప్తున్నాడు. అదే సమయంలో వితిన్ ద కాంగ్రెస్ కూడా తనకెవరు పోటీ కాదని కూడా రేవంత్ రెడ్డి చెప్పడానికి ప్రయత్నించినట్టుగా ఢిల్లీలో మనకు అర్థమవుతుంది. అండ్ తెలంగాణ పాలిటిక్స్‌లో మనం గమనిస్తే గడిచిన కొన్ని నెలలు కానండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనండి, ఇటు బీజేపీ, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన దాడులు చేస్తోంది. దాడులు అంటే విమర్శల దాడులు. ఆయన అవినీతి పరుడనో, లేకుంటే ఆయన దోచుకుంటున్నాడనో రకరకాల ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటన్నిటిని తట్టుకొని నిలబడి వాళ్ళతో కలబడడానికి ఆయన సిద్ధమయ్యాడు. అందువల్లనే మనకు ఈ మున్సిపల్ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆశాజనకంగా వచ్చాయి. సో ఈ మొత్తం కాంటెక్స్‌లో గమనిస్తే ఒకటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డికి పట్టు ఉంది. రేవంత్ రెడ్డికి అక్కడ ప్రామినెన్స్ ఉంది. రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం ఉంది. సో రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్న పట్టు అనండి, ప్రాబల్యం అనండి, లేకుంటే ఇంగ్లీష్‌లో ఏమంటారు గ్రిప్ అనండి, అది ఉంది. అండ్ హైకమాండ్ దగ్గర అంటే హైకమాండ్ నుంచి మద్దతు ఉన్న కారణంగా, అట్లాగే పార్టీకి సంబంధించి ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రులతో కావచ్చు, ఆయనకు సమన్వయం ఉండడం, కోఆర్డినేషన్ ఉండడం కూడా రేవంత్ రెడ్డికి కలిసి వస్తుంది. అందువల్లనే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే జనగణన, డీలిమిటేషన్, జమిలీ ఎన్నికలు వీటన్నిటి గురించి కూడా ఆయన ఢిల్లీలో చాలా వివరంగా మాట్లాడారు. అండ్ చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కానీ ఆయన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు ఆయన. ఇదొక సంచలనమైన విషయమే. ఎందుకంటే ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన పునాదులతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్టీఆర్. సో అటువంటి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనను ముందుకు పెట్టడం అనేది, అంటే ఆ ప్రతిపాదన ఎజెండా మీదకి తీసుకురావడం అనేది కూడా బహుశా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక వ్యూహంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్‌లో చాలామంది కోస్తా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే తెలంగాణేతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నందున, ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నందున, తెలుగుదేశం పార్టీ పట్ల ఇంకా ఇప్పటికీ అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్న కారణంగా, ఓటర్లు ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్‌లో ఉన్న కారణంగా వాళ్ళ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధమైన ఏర్పాటుగా
కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లన్నీ పడే విధమైన స్ట్రాటజీగానే ఈ స్టేట్మెంటు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.